చూడండి మిత్రులారా, మనకి హాలుడు, గాథ, చూడండి మిత్రులారా, ఇప్పుడు ప్రాంగణ యుగంలో భాగంగా మనము హాలుడు గాథా సప్తశతి గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా. అసలు చూడండి, ప్రాకృత భాష ఏదైతే ఉందో, ప్రాకృత భాషలో హాలుడు సంకలనం చేసిన గ్రంథం ఏది అంటే దాని పేరు గాథా సప్తశతి. చూడండి, హాలుడు రాయలేదు మిత్రులారా, బాగా గమనించాలి. హాలుడు కేవలం గాథా సప్తశతి అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు. కాబట్టి హాలుడు రాసినటువంటి ప్రాకృత భాషలో సంకలనం చేసిన గ్రంథం ఏది అంటే దాని పేరు గాథా సప్తశతి. మరి ఈ హాలుడు అనేవాడు శాతవాహన రాజుల్లో ఎన్నో చక్రవర్తి అంటే 17వ చక్రవర్తి. మరి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, శాతవాహనులు అన్నారు ఆంధ్రదేశం ఏదైతే ఉందో, ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం ఏది అంటే తొలి రాజవంశము శాతవాహనులు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం ఏది అంటే శాతవాహనులు. శాతవాహనులు ఎవరైతే ఉన్నారో ఈ శాతవాహనుల పరిపాలన కాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 225 నుండి క్రీస్తు శకం 225 వరకు వీరి పరిపాలనా కాలం. శాతవాహనులు ఎవరైతే ఉన్నారో ఈ శాతవాహనుల కాలంలో పండితుల లేదా విద్వత్ భాష ఏది అంటే శాతవాహన కాలంలో పండితుల లేదా విద్వత్ భాష సంస్కృతం. చూడాలి మిత్రులారా, ప్రాకృత భాషలో హాలుడు సంకలనం చేసిన గ్రంథం ఏది అంటే గాథా సప్తశతి. హాలుడు శాతవాహన రాజుల్లో ఎన్నోవాడు అంటే ఇతడు 17వ చక్రవర్తి. ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏది అంటే శాతవాహనులు పరిపాలన కాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 225 నుండి క్రీస్తు శకం 225. శాతవాహన రాజుల కాలంలో పండిత భాష లేదా విద్వత్ భాష ఏది అంటే సంస్కృతము అని మనం తెలుసుకోవాలి. అలాగే మిత్రులారా, శాతవాహనుల రాజభాష లేదా పరిపాలనా భాష ఏది అంటే రాజభాష లేదా పరిపాలనా భాష ప్రాకృతం. శాతవాహన కాలం ఏదైతే ఉందో ఈ శాతవాహనుల కాలంలో ప్రజల భాష ఏంటి అంటే వీరి కాలంలో ప్రజల భాష తెలుగు. అలాగే చూడాలి, హాలుడు బిరుదులు ఏమున్నాయి అంటే ఈ హాలుడు బిరుదులు ఏంటి అంటే ఒకటి, హాలుడికి కవివత్సలుడు అంటారు. 2, హాలుడికి కవి రాజు అని కూడా అంటారు. అలాగే చూడాలి, ప్రాకృత భాష ఏదైతే ఉందో మరి ప్రాకృత భాషకు స్వర్ణయుగం ఏది అంటే ఈ ప్రాకృత భాషకు స్వర్ణయుగం హాలుని కాలం. ఈ హాలుని కాలం ఏదైతే ఉందో ఈ హాలుని లేదా ఈ హాలుడి కాలం ఏదైతే ఉందో హాలుడి కాలము శాతవాహనులు ఏదైతే ఉందో శాతవాహనుల కాలంలో హాలుడు పరిపాలించిన కాలం ఏదైతే ఉందో
అది ప్రాకృత భాషకు స్వర్ణయుగం వంటిది. ఆలుడికి 2 బిరుదులు ఉన్నాయి, కవివత్సలుడు అంటారు, కవిరాజు అంటారు. శాతవాహన కాలంలో పండిత భాష విద్వత్ భాష సంస్కృతం అయితే పరిపాలన అనగా రాజభాష ప్రాకృతము, శాతవాహన కాలంలో ప్రజల భాష తెలుగు. మరి అమృత చూడండి, దీని తర్వాత చూసినట్లయితే ఆంధ్రదేశపు ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజాకవి, ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజాకవి, ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజాకవి ఎవరు అంటే హాలుడు. అలాగే చూడాలి మిత్రులారా, అమృతం ప్రాకృత కావ్యం, ఈ అమృతం ప్రాకృత కావ్యం అనే సూక్తి ఏదైతే ఉందో, ఈ అమృతం ప్రాకృత కావ్యం అనే సూక్తి ఏ గ్రంథము వలన ఏర్పడింది అంటే, ఏ గ్రంథము వలన ఏర్పడింది అంటే ఈ మాట గాథా సప్తశతి వలన ఏర్పడింది. ఒకసారి చూడాలి మిత్రులారా, శాతవాహనుల కాలం ఏదైతే ఉందో, ఈ శాతవాహనుల కాలంలో పరిపాలనా భాష ఏంటి అని అడుగుతాడు. మరి శాతవాహన కాలంలో పరిపాలనా భాష లేదా రాజ్యభాష ప్రాకృతం. శాతవాహనుల కాలంలో ప్రజల భాష తెలుగు. హాలుడికి 2 బిరుదులు ఉన్నాయి మిత్రులారా, ఒకటి కవివత్సలుడు అంటారు, 2 కవిరాజు అంటారు. మరి ప్రాకృత భాషకు స్వర్ణయుగం వంటిది ఎవరి కాలం అంటే హాలుడి కాలము. అలాగే ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజాకవి అని కూడా ఎవరిని పిలుస్తారు అంటే హాలుడిని పిలుస్తారు, ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజాకవి. అలాగే అమృతం ప్రాకృత కావ్యం అనే సూక్తి మనకి ఏ గ్రంథం వల్ల ఏర్పడింది అంటే, ఈ సూక్తి మనకి గాథా సప్తశతి వల్ల ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. మరి చూడాలి మిత్రులారా, హాలుడు ఎవరైతే ఉన్నారో, మరి హాలుడి యొక్క భార్య ఎవరు అంటే, హాలుడి భార్య సింహల దేశపు, ఈ సింహల దేశపు రాకుమార్తె, సింహల దేశపు రాకుమార్తె లీలావతి అని గుర్తుపెట్టుకోవాలి. హాలుడు భార్య పేరు సింహల దేశపు రాకుమార్తె అయినటువంటి లీలావతి. మరి ఈ హాలుడికి లీలావతికి సప్తగోదావరి నదీ తీరాన ద్రాక్షారామంలో వివాహం జరిగినట్లు, ఈ ద్రాక్షారామంలో వివాహం జరిగినట్లు మరి పేర్కొన్నటువంటి రచన ఏది అంటే దాని పేరు లీలావతి పరిణయం, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ లీలావతి పరిణయం గ్రంథాన్ని, లీలావతి పరిణయం గ్రంథాన్ని రాసిన ఈ హాలుడి ఆస్థాన కవి ఎవరు అంటే అతని పేరు కుతూహలుడు. చూడండి మిత్రులారా, హాలుడు భార్య ఎవరైతే ఉన్నారో, హాలుడు భార్య పేరు ఏం పేరు అంటే, హాలుడు భార్య పేరు సింహల దేశపుర కుమార్తె అయినటువంటి, హాలుడు భార్య సింహల దేశపుర కుమార్తె అయినటువంటి లీలావతి హాలుడి యొక్క భార్య. మరి ఈ హాలుడికి సింహల దేశపుర కుమార్తె అయినటువంటి ఈ లీలావతికి సప్త గోదావరి నదీ తీరాన ద్రాక్షారామం అనే గ్రంథం ఏదైతే ఉందో, ఈ ద్రాక్షారామం అనే గ్రామంలో వివాహం జరిగినట్లు పేర్కొన్నటువంటి రచనే లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాసినటువంటి హాలుడి యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే కుతూహలుడు అని మనం చెప్పుకోవాలి. అలాగే చూడాలి మిత్రులరా, కుతూహలుడు ఈ గాథా సప్తశతి అనేది 350 మంది
కవయిత్రుల యొక్క రచన అని మనం తెలుసుకోవాలి. ఆలుడు గాథా సప్తశతి రాయలేదు, కేవలం ఆదుడు ఆయా కాలంలో వివిధ కవులు కవయిత్రులు రాసినటువంటి గాథలను ఏరి ఆ గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఆలుడు గాథా సప్తశతిని సంకలనం చేశాడు కానీ రాయలేదు. మరి గాథా సప్తశతి ఎవరి రచన అంటే, ఈ గాథా సప్తశతి అనేది ఏదైతే ఉందో ఇది దాదాపు 350 మంది కవులు కవయిత్రులు కలిపి రాసినటువంటి గ్రంథము అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే చూడండి మిత్రులారా, గాథా సప్తశతి ఏదైతే ఉందో ఈ గాథా సప్తశతిలో 700 గాథలు కలవు. అలాగే గాథా సప్తశతిలోని 100 గాథలకు సప్తశతి సార టీకా పేరుతో, ఈ సప్తశతి సార టీక పేరుతో ఇందులో 100 గాథలకు వ్యాఖ్యానం రాసినవాడు ఎవరు అంటే, వ్యాఖ్యానం రాసినవాడు పెదకోమటి వ్యామారెడ్డి. అలాగే చూడాలి మిత్రులారా, గాథా సప్తశతిలో మొత్తం ఎన్ని గాథలు ఉన్నాయంటే, గాథా సప్తశతిలో మొత్తం మనకి 700 గాథలు ఉన్నాయి. గాథా సప్తశతిలో ఉన్న 100 గాథలు ఏవైతే ఉన్నాయో 100 గాథలకు సప్తశతి సార టీకా అనే పేరుతో వ్యాఖ్యానం రాసిన వాడు ఎవరు అంటే పెదకోమటి వ్యామారెడ్డి రాశాడు. అలాగే అచ్చ తెలుగు పదాలు ఏవైతే ఉన్నాయో అచ్చ తెలుగు పదాలు కనిపిస్తున్న ప్రాకృత కావ్యం, అచ్చ తెలుగు పదాలు కనిపిస్తున్న ప్రాకృత కావ్యము ఏది అంటే దాని పేరు గాథా సప్తశతి. చూడబెత్తులారు. అలాగే అచ్చ తెలుగు పదాలు కనిపిస్తున్న ప్రాకృత కావ్యం ఏది అంటే గాథా సప్తశతి. శ్వేతాంబర జైనుడు అనేవాడు ఉన్నాడు. ఈ శ్వేతాంబర జైనుడైన జయవల్లభుని వజ్జలగ్గ ఏదైతే ఉందో ఈ వజ్జలగ్గ అనే గ్రంథంతో పోలికలున్న రచన ఏది అంటే గాథా సప్తశతి అని మనం తెలుసుకోవాలి. చూడండి మిత్రులారా, గాథా సప్తశతిలో 700 గాథలు ఉన్నాయి. దీంట్లో 100 గాథలకు సప్తశతి సార టీకా పేరుతో పెదకోమటి వ్యామారెడ్డి వ్యాఖ్యానం రాశాడు. అచ్చ తెలుగు పదాలు కనిపిస్తున్న తొలి ప్రాకృత కావ్యం ఏది అంటే దాని పేరు గాథా సప్తశతి. అలాగే శ్వేతాంబర జైనుడైన జయవల్లభుని వజ్జలగ్గ అనే గ్రంథంతో పోలికలు ఉన్నటువంటి ప్రాకృత కావ్యం ఏది అంటే దాని పేరు గాథా సప్తశతి. మరి హాలుడి విజయాలు ఏవైతే ఉన్నాయో హాలుడి విజయాలకు కారకుడైన సేనాపతి ఉన్నాడు. ఆ సేనాపతి పేరు విజయనాథుడు. చూడాలి మిత్రులారు, ఒకసారి మనము ప్రీవియస్గా చూసినట్లయితే ఆలుడు గాథా సప్తశతి, ఆలుడు ప్రాకృత భాషలో
సంకలనం చేసిన గ్రంథం గాథా సప్తశతి. శాతవాహన రాజుల్లో ఆలుడు ఎన్నోవాడు అంటే 17వ చక్రవర్తి. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం ఏది అంటే శాతవాహనులు. శాతవాహనుల పరిపాలనా కాలం క్రీస్తుపూర్వం 225 నుండి క్రీస్తు శకం 225 వరకు. అలాగే శాతవాహన కాలంలో పండిత భాష లేదా విద్వత్ భాష ఏది అంటే సంస్కృతం. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత శాతవాహనుల పరిపాలనా భాష కానీ లేదా రాజభాష ఏది అంటే ప్రాకృతము. శాతవాహనుల కాలంలో ప్రజల భాష ఏది అంటే తెలుగు. అలాగే ఆలుడికి 2 బిరుదులు ఉన్నాయండి. కవివత్సలుడు అంటారు, అలాగే కవిరాజు అని కూడా అంటారు. అలాగే ప్రాకృత భాషకు స్వర్ణయుగం వంటిది ఏది అంటే ప్రాకృత భాషకు స్వర్ణయుగం ఆలుడి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజాకవి అని ఎవరిని అంటారంటే ఆలుడిని అంటారు. అలాగే అమృతం ప్రాకృత కావ్యం అనే సూక్తి ఏ గ్రంథం వల్ల ఏర్పడింది అంటే గాథా సప్తశతి వల్ల ఏర్పడింది. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత ఆలుడి భార్య ఎవరంటే లీలావతి. ఈ లీలావతి సింహళము అంటే శ్రీలంక దేశానికి చెందినటువంటి రాజకుమార్తె. మరి ఆలుడికి ఈ లీలావతికి సప్త గోదావరి నదీ తీరాన ద్రాక్షారామం అనే గ్రామంలో వివాహం జరిగినట్లు పేర్కొన్న రచన ఏది అంటే లీలావతి పరిణయం. లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాసిన ఆలుడి ఆస్థాన కవి ఎవరు అంటే కుతూహలుడు. మరి గాథా సప్తశతిలో 350 మంది కవులు కవయిత్రుల యొక్క రచనని మనం తెలుసుకోవాలి. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత చూసినట్లయితే మరి గాథా సప్తశతిలో మొత్తం 700 గాథలు ఉన్నాయి. అందులో 100 గాథలకు సప్తశతీ సారటీక పేరుతో వ్యాఖ్యానం పెదకోమటి వేమారెడ్డి రాశాడు. అలాగే అచ్చ తెలుగు పదాలు కనిపిస్తున్న తొలి ప్రాకృత కావ్యం ఏది అంటే గాథా సప్తశతి. అలాగే శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుడు రాసినటువంటి వజ్జలగ్గ అనే గ్రంథంతో పోలికలు కనిపిస్తున్న గ్రంథం ఏది అంటే గాథా సప్తశతి. ఆలుడి విజయాలకు కారకుడైనటువంటి సేనాపతి ఎవరు అంటే ఆలుడి విజయాలకు కారకుడైన సేనాపతి విజయనాథుడు. ఆలుడు శాతవాహన రాజుల్లో ఎన్నో చక్రవర్తి అంటే 17వ చక్రవర్తి. ఆలుడి విజయాలకు కారణమైనటువంటి సేనాపతి ఎవరు అంటే విజయనాథుడు అని చెప్పుకోవాలి. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత మరి గాథ అనేది ఈ గాథ అనేది ఒక ప్రాకృత ఛందస్సు. గాథ మాత్రా ఛందస్సుకు చెందుతుంది. ప్రతి గాథ మాత్రా ఛందస్సు చెందుతుంది. అసలు గాథా ఛందస్సు మొత్తం ఎన్ని రకాలు అంటే మొత్తం 7 విధాలు. 1 గాహ, 2 గాహు, 3 ఎగ్గాహ, 4 ఉగ్గాహ, 5 సింగిని, 6 గాహిని, 7 ఖండ. ఇలాగా గాథ అనేది కేవలం ఒక ప్రాకృత ఛందస్సు పేరు. గుర్తుపెట్టుకోండి, గాథ అనేది ఒక ప్రాకృత ఛందస్సు పేరు. అలాగే గాథ అనేది మాత్రా ఛందస్సుకు చెందుతుంది. గాథా ఛందస్సు మొత్తం ఎన్ని రకాలంటే 7 విధాలు. 1 గాహ, 2 గాహు, 3 ఎగ్గాహ, 4 ఉగ్గాహ, 5 సింగిని, 6 గాహిని, 7 ఖండ. అలాగే చూడాలి మిత్రులరా, గాథా ఛందస్సు గురించి చెప్పినప్పుడు ప్రతి గాథకు ఏదైతే ఉందో ప్రతి గాథకు 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో 12 మాత్రలు ఉంటాయి. 4 పాదాలు కలిపి 4 పాదాలు కలిపి
54 మాత్రలు ఉంటాయి. చూడాలి మిత్రులారా, ప్రతి గాథకు ఎన్ని పాదాలు ఉంటాయంటే, గాథ అనేది కేవలము ఒక ప్రాకృత ఛందస్సు అని గుర్తుపెట్టుకోవాలి. గాథ అనేది మళ్ళీ మాత్రా ఛందస్సు చెందుతుంది. ఈ గాథా ఛందస్సు 7 రకాలు. అందులో 1 గాహ, 2 గాహు, ఎగ్గాహ, 4 ఉగ్గాహ, అలాగే 5 సింగిని, 6 గాహిని, 7 ఖండ. గాథా ఛందస్సు ఎన్ని పాదాలంటే 4 పాదాలు ఉంటుంది. ప్రతి పాదానికి కూడా 12 మాత్రలు ఉంటాయి. ప్రతి 4 పాదాలకు కలిపి 54 మాత్రలు ఉంటాయి. అలాగే చూడాలి మిత్రులారా, మరి గరిష్టంగా మనం చూసినట్లయితే గరిష్టంగా 64 మాత్రలు ఉండవచ్చు. గరిష్టంగా ఎన్ని మాత్రలు అంటే 64 మాత్రలు ఉండొచ్చు. అలాగే 6వ గణం ఏదైతే ఉందో, 6వ గణం ప్రత్యేక నియమాన్ని, 6వ గణము ప్రత్యేక నియమాన్ని అనుసరిస్తుంది. ప్రత్యేక నియమాన్ని అనుసరిస్తుంది. అలాగే బేసిస్ స్థానం ఏదైతే ఉందో, ఈ బేసిస్ స్థానంలో జగనము అనేది ఉండరాదు. అలాగే 2, 4 పాదాలలో చివరి అక్షరం, ఈ చివరి అక్షరం అనేది గురువు ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి 64 మాత్రలున్న పరిపూర్ణ గాథ ఏదైతే ఉందో, ఈ గాథను ఖండ అంటారు. అలాగే మరి 64 మాత్రలున్న నేటి పరిపూర్ణ తెలుగు పద్యం ఏది అంటే దాని పేరు కందం. గాథా ఛందస్సుతో, గాథా ఛందస్సు, ఈ గాథా ఛందస్సుతో పోలికలున్న పద్యం ఏది అంటే దాని పేరు కందం. గుర్తుపెట్టుకోవాలి. చూడాలి మిత్రులారా, గరిష్టంగా మనకి గాథా ఛందస్సు 4 పాదాలు ఉంటుంది. మొదటి పాదంలో 12 మాత్రలు ఉంటాయి. మిగిలిన 4 పాదాలు అంటే మొదటి పాదంలో 12 మాత్రలు ఉంటాయి. 4 పాదాలు కలిపి 54 మాత్రలు ఉంటాయి. గరిష్టంగా 64 మాత్రల వరకు కూడా ఉండొచ్చు. అయితే మరి 6వ గణం ఏదైతే ఉందో, ఈ 6వ గణము అనేది ఏదైతే ఉందో, ఈ 6వ గణం ప్రత్యేక 6వ గణం అనేది ప్రత్యేక నియమం కలిగి ఉంటుంది. బేసిస్ స్థానంలో జగనం అనేది ఉండకూడదు. 2, 4 పాదాలలో చివరి అక్షరం తప్పకుండా గురువు ఉండాలి. అలాగే 64 మాత్రలున్న పరిపూర్ణ గాథని ఏమంటారు అంటే ఖండ అంటారు. 64 మాత్రలున్న నేటి పరిపూర్ణ తెలుగు పద్యం ఏది అంటే కందం. అలాగే గాథా ఛందస్సుతో పోలికలు ఉన్నటువంటి పద్యం ఏది అంటే, గాథా ఛందస్సుతో పోలికలున్న తెలుగు పద్యము కందము అని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత గాథా సప్తశతికి తెలుగులో వచ్చినటువంటి అనువాదాలు ఇప్పుడు మనం చూద్దాం మిత్రులారా. గాథా సప్తశతి అనువాదాలు. ఈ గాథా సప్తశతి అనువాదాలు చూస్తే, 1 గాథా సప్తశతి సారము. ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన వాడు పెదకోమటి వేమారెడ్డి. 2 శాలివాహన సప్తశతి అనే గ్రంథాన్ని తెలుగులో రాసిన వాడు దీన్ని శ్రీనాథుడు రాశాడు. తర్వాత 3 గాథా
సప్తశతీ సారము తెలుగు పద్యానువాదము ఏదైతే ఉందో దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. 4 అడవి పూలు అనే పేరుతో గాథా సప్తశతిని స్వేచ్ఛానువాదం చేసినవాడు తల్లావజ్గల పతంజలి శాస్త్రి. చూడాలి మిత్రులారా, గాథా సప్తశతి తెలుగులో చాలా మంది అనువదించారు, తెలుగు సంస్కృత భాషల్లో. గాథా సప్తశతి సారము సంస్కృతంలో పెదకోమటి వేమారెడ్డి అనువదించాడు. సప్తశతి శాలివాహన సప్తశతి పేరుతో తెలుగులో దీనికి శ్రీనాథుడు అనువదించాడు. గాథా సప్తశతి సారం పేరుతో తెలుగులో పద్యానువాదం చేసిన వాడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ. గాథా సప్తశతిని అడవి పూలు అనే పేరుతో తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసిన వాడు తల్లావజ్గల పతంజలి శాస్త్రి. చూడండి, గాథా సప్తశతి సారం 2 ఉన్నాయి. గాథా సప్తశతి సారం అనే పేరుతో సంస్కృతంలో రాసిన వాడు పెదకోమటి వేమారెడ్డి. గాథా సప్తశతి సారం పేరుతో తెలుగు పద్యానువాదం చేసింది రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ. అలాగే శాలివాహన సప్తశతి పేరుతో తెలుగులోకి అనువదించింది శ్రీనాథుడు. అడవి పూలు పేరుతో స్వేచ్ఛానువాదం చేసిన వారు తల్లావజ్గల పతంజలి శాస్త్రి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూస్తే 5 గాథా సప్తశతి జర్మన్ అనువాదం. గాథా సప్తశతి జర్మన్ అనువాదం ఏదైతే ఉందో ఈ జర్మన్ అనువాదం చేసిన వాడు వెబర్ పండితుడు అనేవాడు చేశాడు. వెబర్ పండితుడు. 6 గాథా సప్తశతి అనేది ఆంగ్లానువాదం చేసింది శ్రీ రాధా గోవింద బసక్. అలాగే 7 గాథా సప్తశతి అనే గ్రంథం ఏదైతే ఉందో దీన్ని హిందీ అనువాదం చేసిన వారు ఎవరు అంటే శ్రీ జగన్నాథ పాఠక్ హిందీ అనువాదం చేశారు. తర్వాత 8 గాథా సప్తశతి ఏదైతే ఉందో సప్తశతిలో తెలుగు పదాలు అనే గ్రంథం రాసిన వారు డాక్టర్ తిరుమల రామచంద్ర. 9 గాథా సప్తశతీసార వ్యాఖ్య. దీన్ని భావదీపిక అంటారు. ఈ వ్యాఖ్య పేరు ఈ గాథా సప్తశతీసారి వ్యాఖ్య. దీన్ని రాసిన వాడు దిగుమర్తి సీతారామ శాస్త్రి. 10 గాథా సప్తశతి అనే పేరుతో తెలుగు పద్యానువాదం చేసినవాడు గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి. చూడండి మిత్రులారా, గాథా సప్తశతి అనే గ్రంథాన్ని మొదట చెప్పుకున్నాం. సంస్కృతంలోకి గాథా సప్తశతి సారం పేరుతో పెదకోమటి వేమారెడ్డి రాశాడు.
శాలివాహన సప్తశతి పేరుతో తెలుగులో శ్రీనాథుడు రాశాడు. గాథా సప్తశతి సారము అనే పేరుతో తెలుగు పద్యానువాదం చేసిన వాడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ చేశాడు. అడవి పూలు పేరుతో గాథా సప్తశతిని తెలుగు పద్యానువాదం చేసింది తల్లావజ్గల పతంజల శాస్త్రి అని చెప్పుకున్నాం. గాథా సప్తశతిని జర్మన్ భాషలోకి అనువదించినటువంటి వాడు ఎవరు అంటే వెబర్ పండితుడు. గాథా సప్తశతిని ఆంగ్ల భాషలోకి అనువదించింది ఎవరు అంటే శ్రీ రాధా గోవింద బసక్ అనువదించాడు ఆంగ్లంలోకి. జర్మన్లోకి వెబర్ పండితుడు, ఆంగ్ల భాషలోకి శ్రీ రాధా గోవింద బసక్ అనువదించాడు. గాథా సప్తశతి హిందీ అనువాదం చేసింది ఎవరు అంటే శ్రీ జగన్నాథ పాఠక్ అనేవాడు చేశాడు. గాథా సప్తశతిలో తెలుగు పదాలు ఉన్నాయి. ఈ గాథా సప్తశతిలో తెలుగు పదాలు అనే గ్రంథాన్ని డాక్టర్ తిరుమల రామచంద్ర గారు దీన్ని తెలుగులోకి రచించారు. ఈ గ్రంథాన్ని గాథా సప్తశతి సతీసార వ్యాఖ్య, దీన్ని భావదీపిక వ్యాఖ్య అంటారు. గాథా సప్తశతికి భావదీపిక వ్యాఖ్య లేదా గాథా సప్తశతిసార వ్యాఖ్య అనేది ఎవరు రాశారంటే దిగుమర్తి సీతారామ శాస్త్రి రాశాడు. గాథా సప్తశతి తెలుగు పద్యానువాదం చేసింది ఎవరు అంటే గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి చేశాడు. ఈ రకంగా గాథా సప్తశతిని తెలుగులో అనేక మంది ఇతర భాషల్లోకి కూడా మనకి తెలుగుతో పాటు రచించడం జరిగింది. అమృతం ప్రాకృత కావ్యం అనే సూక్తి గాథా సప్తశతి వల్ల వచ్చిందని చెప్పుకున్నాం. తెలుగులో ఆంధ్రదేశపు మొదటి ప్రజాకవిగా ఆలుడిని చెప్తారు. శాతవాహనులు ఇతడు 17వ రాజు అని చెప్పుకున్నాం. ఆలుడు భార్య లీలావతి. లీలావతి పరిణయం అనే గ్రంథం రాసిన వాడు కుతూహలుడు. కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథం ఉంది కదా, చూడాలి మిత్రులారా. ఈ కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఏ భాషలో రాశాడు అంటే చూడండి, కుతూహలుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో కుతూహలుడు ఈ లీలావతి పరిణయం అనే గ్రంథం ఏదైతే ఉందో కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని మహారాష్ట్రీ ప్రాకృతం, దీనిని మహారాష్ట్రీ ప్రాకృతం ఏదైతే ఉందో ప్రాకృతంలో రాశాడు. గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రాకృతం ఎన్ని విధాలు అంటే ఈ ప్రాకృత భాష అనేది 6 రకాలుగా ఉంటుంది. ఒకటి మాగధి ప్రాకృతము, 2 అర్ధమాగధి ప్రాకృతము, 3 సౌరసేని ప్రాకృతము, 4 మహారాష్ట్రీ ప్రాకృతం, 5 చూలిక ప్రాకృతము, 6 చూలిక పైశాచికం. చూడండి మిత్రులారా, కుతూహలుడు లీలావతి పరిణయం గ్రంథం రాసినటువంటి అందరికీ తెలుసు. అయితే దాన్ని మహారాష్ట్రీ ప్రాకృతంలో రాశాడు. మరలా ప్రాకృత భాష మొత్తం ఎన్ని రకాలంటే 6 రకాలు. అందులో 1 మాగధి ప్రాకృతం, 2 అర్ధమాగధి ప్రాకృతం, 3 సౌరసేని ప్రాకృతం, 4 మహారాష్ట్రీ ప్రాకృతం, 5 చూలికా ప్రాకృతం, 6 చూలికా పైశాచికం. ఇప్పుడు గాథా సప్తశతిలో తెలుగు పదాలు ఎలాంటి పదాలు కనిపిస్తున్నాయి, ఆ తెలుగు పదాలు వాడిన కవులు ఎవరు అనేది కూడా మనం తెలుసుకుందాం.